బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, తురుము పెట్టుకున్న కొబ్బరి, ఉల్లిపాయ. ముందుగా కొద్దిగా ఆయిల్ వేయాలండి. బెండకాయ కావాల్సినంత కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కోసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు అండి. ఉల్లిపాయలు వేసేటప్పుడు ఉప్పు వేస్తే టేస్ట్ వస్తుంది. బెండకాయలు కోసి పెట్టుకున్నాయి, ఒక పెద్ద సైజులో వేయాలి. ఉప్పు అంతా పట్టే వరకు వేగించాలి. మూత పెట్టేయాలండి. కొద్దిగా కారం అండి, కొంచెం పసుపు. మనం ఆవిరిపై నెట్టినప్పుడు వాటర్ వస్తుంది, ఆ వాటర్తోనే ఉడకాలి. ఇది ఇంకా వాటర్ వేయద్దండి. సిమ్లోనే ఉడకాలండి. బెండకాయ ఫ్రై రెడీ అయిందండి. లేత బెండకాయలు అండి ఇవి. లేత బెండకాయలు తీసుకుంటే తొందరగా ఉడుకుతాయండి. కొద్దిగా కొబ్బరి పొడి. ఇది చాలా హెల్దీ బెండకాయ ఫ్రై అండి. ఎక్కువగా ఆయిల్ వేయకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఎక్కువగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోకుండా ఇలా కొద్దిగా బెండకాయ ముక్కలు కొంచెం వాటర్ పట్టించి సిమ్లో పెట్టేసి ఉడికిచ్చేస్తే చాలా టేస్ట్గా వస్తాయండి. బెండకాయ ఎక్కడ ఇడిపోదు. దీన్ని అన్నంలోకి చపాతీకి కూడా బాగుంటుందండి. పెరుగన్నాన్ని కూడా పక్కన నంచుకోవచ్చు.